అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: అధిక దిగుబడులకు వేసవి కొర్ర సాగులో మెలకువలు, తేనె ఉత్పత్తి ద్వారా ఆదాయం గడిస్తున్న కరీంనగర్ మహిళా రైతు అనుభవాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. కొర్రలు పేదవారి ఆహారంగా చెప్పుకునే ఈ చిరుధాన్యపు పంటను గతంలో అధిక విస్తీర్ణంలో సాగు చేసేవారు. కానీ ఇతర పంటలతో పోలిస్తే మార్కెట్ రేటు అంతంత మాత్రంగా ఉండడంతో క్రమేపీ రైతులు ఈ పంట సాగుకు దూరమవుతూ వచ్చారు. కానీ మారిన ఆహారపు అలవాట్లతో, పెరిగిపోతున్న జీవనశైలి వ్యాధులతో వైద్యులు చిరుధాన్యాల ఆహారం మంచిదని సూచిస్తుండటంతో తిరిగి వీటి వాడకం ఊపందుకుంది. ముఖ్యంగా కొర్రను వేసవి పంటగా నీటి వసతి కింద జనవరి, ఫిబ్రవరి మాసంలో విత్తుకునే అవకాశం ఉంది. 75 నుంచి 80 రోజుల్లో పూర్తయ్యే ఈ పంటను సాగు చేయటం చాలా సులువు. సమస్యలు కూడా తక్కువే. కొర్రలో మేలైన రకాలు అందుబాటులోకి వచ్చాయి. ఆది నుంచి సాగులో శాస్త్రీయతను పాటించినట్లయితే అతి తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు పొందే అవకాశం ఉందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం చిరుధాన్యాల శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ నరసింహులు. మెట్ట వ్యవసాయంలో ఖర్చును తగ్గించుకొని నికర లాభాలు పొందాలంటే ఖర్చును చాలా వరకు తగ్గించుకోవాలి. అట్లా చూసుకున్నట్లయితే ఈ కొర్ర పంటకు సాగుకు అయ్యే ఖర్చు చాలా తక్కువ, ప్లస్ చీడపీడలు కూడా ఉధృతి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు ఈ మధ్యకాలంలో కొర్ర సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా కొర్రలో నంద్యాల వారు రూపొందించినటువంటి రకాలు, ఇది అతి స్వల్ప రకం గరుడ అనే రకం ఉన్నది, ప్రసాదు, సూర్యనంది అనే ఈ 3 రకాలు కూడా స్వల్పకాలిక రకాలుగా మనం చెప్పుకోవచ్చు. 70 నుంచి 75 రోజుల వ్యవధిలో 10 నుంచి 12 క్వింటాల దిగుబడిని ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకాలు. ఈ 3 రకాలే కాకుండా ఇంకొద్దిగా చూసుకున్నట్లయితే నరసింహరాయ, శ్రీలక్ష్మి, కృష్ణదేవరాయ అని ఈ 3 రకాలు కూడా 80 నుంచి 85 రోజుల పంట వ్యవధి కాలంతో 10 నుంచి 12 క్వింటాల దిగుబడిని ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకాలు. ఇవే కాకుండా ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యమైనటువంటి SIA 3156, SIA 3085 అండ్ రేనాడు అనే కొత్త రకము 2020లో రిలీజ్ చేసినటువంటి ఈ 3 రకాలు 13 నుంచి 14 క్వింటాల ఎకరానికి నికర దిగుబడి ఇవ్వగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి రకాలు. ఇవి 80 నుంచి 90 రోజుల పంటకాల పరిమితి ఉన్నటువంటి రకాలు. ఇటువంటి రకాలను వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందేదానికి ఆస్కారం ఉంది. ఎకరానికి 2 కేజీల విత్తనం అయితే సరిపోతుంది. ఇటువంటి విత్తనాన్ని విత్తన శుద్ధి కార్బన్డైజం 3 గ్రాములు కిలోకి వేసుకొని విత్తన శుద్ధి చేసుకొని మనం గుర్రు సహాయంతో సాలుకు సాలుకు మధ్య 22.5, మొక్కకి మధ్య 7.5 డిస్టెన్స్ ఉండేటట్టుగా, ఎక్కువ లోతు లేకుండా 2 సెంటీమీటర్ల లోపలే పడేటట్టు విత్తుకున్నట్లయితే కనుక మనం ఆశించినటువంటి మొక్కల సాంద్రత మనకు లభిస్తుంది. ప్రధానంగా ఎకరాకి 2,76,000 మొక్కలు ఉన్నట్లయితే కనుక మనకి మంచి దిగుబడులు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. మెట్ట వ్యవసాయంలో ఇంకొక మంచి విప్లవం ఏంటంటే తగు మోతాదులో ఎరువులు వేసుకోవడం అన్నమాట.
ప్రధానంగా మనం రికమెండ్ చేసేది ఏంటంటే 2 టన్నుల పశువుల ఎరువుని భూమి దుక్కు చేసుకునేటప్పుడు కలయి దున్నుకోవాలి అని చెప్తాము. అదే కాకుండా కొర్రకి 35 కేజీల యూరియా, 50 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకున్నట్లయితే కొర్ర పంటకు కావాల్సిన పోషకాలు లభ్యమవుతాయి. మరి యూరియానైతే 17 కేజీలని ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్తో కలుపుకొని విత్తనం వేసే ముందు వేసుకున్నట్లయితే మంచి మొక్కలకు కావాల్సిన పోషకాలు లభిస్తాయి. ఇంకా మిగిలినటువంటి 17 కేజీల యూరియాని 20 నుంచి 30 రోజుల భూమిలో తడి ఉన్నప్పుడు పైపాటుగా వేసుకున్నట్లయితే మొక్కకు కావాల్సినటువంటి పోషకాలు పుష్కలంగా లభించి అధిక దిగుబడినిచ్చేదానికి ఆస్కారాలు ఉన్నాయి. ప్రధానంగా కొర్రలో 30 రోజుల వరకు ఎటువంటి కలుపు లేకుండా చూసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందేదానికి ఆస్కారంగా ఉంది. ముఖ్యంగా విత్తిన రోజు లేదా విత్తిన 1-2 రోజుల్లో ఐసోప్రోటిరాన్ అనేది కలుపు నివారణ మందుని 400 గ్రాములు 200 లీటర్లు కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే 30 రోజుల దాకా మనకు కలుపులు రాకుండా నివారించుకోవచ్చు. అట్లా కాకుండా కలుపు మందు కొట్టుకోకుండా అన్నట్లయితే మనము గుంటక తోలుకొని కానీ లేదా మనుషులతో కానీ 1-2 వీడింగ్స్ చేసుకున్నట్లయితే అధిక దిగుబడులను పొందేదానికి ఆస్కారం ఉంది. పంట కోతను మనము 75 నుంచి 85 రోజుల పంట అయిన తర్వాత పంటను పరిశీలించినట్టే ప్రధాన ఆకులన్నీ పసుపు వర్ణంలో మారి గింజలు బాగా గట్టిపడినప్పుడు సమయంలో మనం కోతలు కోసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ఈ మధ్య కాలంలో కంబైన్డ్ హార్వెస్టర్ని ఉపయోగించి అంతా వరి ఏ విధంగా కోసుకుంటున్నారో ఆ విధంగానే కొర్ర కూడా కోసుకుంటున్నారు. అలా కాదన్నప్పుడు మనము మొక్కల్ని మొదటికి కోసేసి 2-3 రోజుల పొలంలోనే ఆరబెట్టి తర్వాత ట్రాక్టర్తో తొక్కించుకొని కానీ శుభ్రం చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఈ కొర్ర చొప్ప కూడా నాణ్యమైనది, పశుగ్రాసంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మన వ్యవసాయంలో ఉన్నటువంటి జీవాలకు కూడా ఇవి ఆహారంగా ఉపయోగపడుతుంది. ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధతో నిత్యం తేనె వాడకం పెరిగింది. అయితే మార్కెట్లో లభించే కల్తీ సరుకు తప్ప నాణ్యమైన స్వచ్ఛమైన తేనె కోసం వెతుకులాట మాత్రం తప్పడం లేదు. సరిగ్గా ఈ అవకాశాన్ని ఆదాయ మార్గంగా మలుచుకుంటున్నారు కొందరు ఔత్సాహికులు. తేనెటీగల పెంపకంలో శిక్షణ తీసుకొని పరిశ్రమను స్థాపించి తీయని లాభాలను సొంతం చేసుకుంటున్నారు. అలా కరీంనగర్కు చెందిన ఓ మహిళా ఔత్సాహికురాలు తేనె పరిశ్రమలో రాణిస్తున్నారు. ప్రస్తుతం 200 పెట్టెలతో పెంపకం చేస్తూ లాభసాటి ఆదాయం గడిస్తున్నారు. తేనెటీగల పెంపకం తన జీవితంలో తీపిని ఎలా పెంచిందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ తేనెను సేకరించే పనులను దగ్గరుండి చూసుకుంటున్న ఈ ఔత్సాహికురాలు తాళ్లపల్లి సంజన. తేనెటీగల పెంపకంతో పాటు స్వయం ఉపాధి శిక్షణ తరగతుల్ని నిర్వహిస్తుంటారు. వీటితో పాటు సొంతంగా వ్యాక్స్ క్యాండిల్స్ను తయారు చేసి విక్రయిస్తుంటారు. అయితే ఏదైనా కొత్తగా చేయాలనే ఉద్దేశంతో మార్కెట్లో పోటీ తక్కువగా ఉన్న అధిక డిమాండున్న తేనె పరిశ్రమను ప్రారంభించారు. సాధారణంగా ఈ పరిశ్రమలో ఇప్పటివరకు మగవారే ఎక్కువ. కానీ దీన్ని సవాల్గా తీసుకున్న సంజన ప్రకృతికి దగ్గరగా ఉండాలని కోరుకుని తేనెటీగల పెంపకాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకున్నానంటారీమె. నేషనల్ బీ బోర్డు వారి వద్ద శిక్షణ తీసుకుని మొదట 4 పెట్టెలతో పెంపకం ప్రారంభించిన సంజన కాస్త అనుభవం వచ్చాక బ్యాంక్ లోన్ తీసుకుని 200 పెట్టెలకు పరిశ్రమను విస్తరించారు. ప్రస్తుతం నెలకు 100 కిలోలకు పైగా తేనెను ఉత్పత్తి చేస్తున్నారు. ఆదాయం ఆశాజనకంగానే ఉన్నా ఈ పరిశ్రమలో ప్రకృతి సవాళ్లు కూడా ఎక్కువని చెబుతారు ఈమె. తేనెటీగల పెంపకంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, పర్యవేక్షణ కొరవడితే బాక్సుల్లో తేనెటీగలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందంటున్న తాళ్లపల్లి సంజనతో మా ప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. కరీంనగర్కు చెందిన తాళ్లపల్లి సంజన తేనె టీగల పెంపకంతో ఉపాధి పొందుతున్నారు. అయితే ఇందులో ఉన్న లాభాలు ఎలాంటి నష్టాలు ఉన్నాయి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంజన గారు, మీరు ఈ ఉపాధిని ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఈ రంగంలో మహిళలు తక్కువగా ఉన్నారండి.
ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే ఈ మార్కెటింగ్ సోర్స్ ఎక్కువ ఉంది. స్వచ్ఛమైన తేనెకి మార్కెటింగ్ సోర్స్ ఎక్కువ ఉంది. లోకల్లో అయితే ఇంకా మంచి మార్కెటింగ్ ఉంటుంది కదా అనేసి మేము ఈ రంగాన్ని ఎంచుకోవడం జరిగిందండి. అంటే ఈ రంగం ఎంచుకున్నారు కదా, దీనికి పెట్టుబడి ఎంత అవసరము, మీరు ఎక్కడ శిక్షణ పొందారు? నేను వచ్చేసి నేషనల్ బీ బోర్డ్లో శిక్షణ తీసుకున్నానండి. ఇంకా బయట కొందరు ప్రైవేట్ బీ కీపర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకుంటాము. దీనికి మామూలుగా అయితే మనం పెట్టుకునే బాక్సెస్ని పట్టి ఉంటుందండి. ఒక బాక్స్ వచ్చేసి 5,500, 6,000, 7,000 అట్లా పడుతుంది. మనం పెట్టుకునే బాక్సెస్ని పట్టి ఉంటుంది. మేమైతే ఒక 15 lakhs వరకు ఇన్వెస్ట్ చేసాము. మా యూనిట్ వచ్చేసి 200 బాక్సెస్ యూనిట్ అండి. మైగ్రేషన్ కోసం డిఫరెంట్ ప్లేసెస్లో పెడతామండి. ఏ బీ కీపర్ అయినా కూడా అన్ని బాక్సెస్ ఒకే దగ్గర పెట్టారు. అంటే ఒకే దగ్గర పెడితే ఒకే ఫ్లేవర్ వస్తుంది. సో మాకు మార్కెటింగ్ కోసం డిఫరెంట్ ఫ్లేవర్స్, డిఫరెంట్ కలర్స్ కావాలి కాబట్టి డిఫరెంట్ క్రాప్స్, ఓమా, నువ్వులు, ఆవాలు, పొద్దుతిరుగుడు అలా. అంటే మీరు ఇప్పుడు ఇక్కడ 50 బాక్సులు పెట్టారు కదా, మిగతా 150 బాక్సులు ఎక్కడెక్కడ పెట్టారు? కొన్ని వికారాబాద్లో ఉన్నాయండి, కొన్ని సిద్దిపేటలో ఉన్నాయి, కొన్ని వరంగల్లో ఉన్నాయి, కొన్ని కరీంనగర్లో ఉన్నాయి. అలా మామూలుగా బాక్సెస్ అనేవి మనం ముందు ఆర్డర్ చేసుకోవాలండి. కొన్ని కంపెనీస్ ఉంటాయి బాక్సెస్ సప్లై చేసేవి. లేదు అంటే లోకల్లో కూడా కొందరు బీ కీపర్స్ బాక్సెస్ని డెవలప్ చేసి అమ్ముతూ ఉంటారు. మనం బాక్స్ ఏ వుడ్ యూజ్ చేశారు, బీస్ ఎన్ని ఉన్నాయి, అందులో ఎన్ని షీట్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి మనం దాని కాస్ట్ ఉంటుంది. తర్వాత మనం బాక్సెస్ తీసుకొచ్చుకునే ముందు మనకంటే ముందున్న సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఎలాంటి ప్లేసెస్లో పెట్టాలి, ఏ టైంలో పెట్టాలి, అట్లాంటి సజెషన్స్ తీసుకొని తర్వాతకి బాక్సెస్ తీసుకొచ్చుకొని పెట్టుకున్న తర్వాత డే బై డే చెక్ చేసుకుంటూ ఉండాలండి. ప్రతి క్రాప్ వచ్చేసి డిపెండింగ్ ఆన్ చుట్టూ ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఎన్ని చెట్లు ఉన్నాయి, వాటి నుంచి ఎంత నెక్టార్ వస్తుంది అనే అవగాహన ఖచ్చితంగా బీ కీపర్కి ఉండాలి. మనం పెట్టిన తర్వాత కొన్ని క్రాప్స్ 1 monthకి రావచ్చు, కొన్ని 10 daysకి రావచ్చు, కొన్ని 20 daysకి రావచ్చు, కొన్ని 45 daysకి కూడా వస్తాయండి. ఒక్కొక్క బాక్స్లో ఎన్ని ట్రేలు ఉంటాయి, ఎన్ని తేనెటీగలు ఉంటాయి, వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు? ఒక బాక్స్లో 8 trays ఉంటాయండి, 8 frames ఉంటాయి. 8 framesకి ఒక్కొక్క ఫ్రేమ్ సపరేట్గా ఉంటుంది. ఒక బాక్స్లో ఒకటే క్వీన్ ఉంటుంది. మిగతావన్నీ వర్కర్ బీస్, డ్రోన్ బీస్, నర్స్ బీస్ అలాంటివి ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక్కొక్క బాక్స్లో ఒక 2 to 3 lakhs దాకా ఉంటాయండి బీస్ వచ్చేసి. అంటే మీరు ఈ స్థలాన్ని ఎలా ఎంపిక చేస్తున్నారు? మేము ఫస్ట్ ఏ బీ కీపర్ అయినా పెట్టాలి అని అనుకున్నప్పుడు బీ కీపర్స్తో కలిసి మీరు ఎక్కడ పెడుతున్నారు, అక్కడ నెక్టార్ ఎట్లా ఉంది, అక్కడ ఇంకా నాకేమైనా సోర్స్ ఉందా అట్లా కనుక్కుంటారు. అదొక వే ఉంది. సెకండ్ వచ్చేసి కొన్ని FPOs పెట్టించుకుంటాయండి, కొన్ని కంపెనీస్ పెట్టించుకుంటాయి, అవి ఒక వే ఉంది. ఇంకొకటి వచ్చేసి లోకల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్, హార్టికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళని కన్సల్ట్ అయ్యి మేము ఇలా పెట్టుకుంటున్నామంటే వాళ్ళే రైతులకు అవగాహన ఇచ్చి ముందుకొచ్చిన రైతుల పంటలలో పెట్టిస్తారండి. అంటే ఈ హనీ బీస్ ఏర్పాటు చేయడం వల్ల రైతులకు ఎలాంటి లాభాలు ఉంటాయి? పువ్వు రావాలన్నా, ఆ పువ్వు పుయ్యాలన్నా, మళ్ళీ పూసిన పువ్వు ఉండాలన్నా, ఉన్న పువ్వు కాయగాయాలన్నా ప్రతిదానికి రైతులు ఫర్టిలైజర్ పైన డిపెండ్ అవుతున్నారు. ఒకప్పుడు హనీ బీస్ ఉండేవి కాబట్టి ఎక్కువ క్రాప్స్ వచ్చాయి. ఇప్పుడు హనీ బీస్ అనేవి లేవు. ఈ ఫర్టిలైజర్స్ వల్ల వీటి వల్ల చాలా చనిపోయాయి. ఈ ఫర్టిలైజర్స్ బంద్ చేసి హనీ బీ బాక్సెస్ అట్లాంటివి పెట్టించుకోవడం వల్ల ఏమవుతుందంటే పాలినేషన్ ఎక్కువ అవుతుంది. ఒక బీ ఒక రోజులో 16,000 పువ్వుల పైన వాళ్తుంది. అంటే ఎక్కువ పాలినేషన్ అవుతుంది కదా. ఒక 100% క్రాప్ వచ్చే ప్లేస్లో ఇప్పుడు 50%, 40% వస్తుంది. హనీ బీస్ పెట్టుకోవడం వల్ల కనీసం అది 80%కి పెరుగుతుంది క్రాప్ అనేది. తేనెటీగల్లో ఎన్ని రకాలు ఉంటాయి, మనకు ఎలాంటివి ఉపయోగపడతాయి? మేము పెంచే బీస్ వచ్చేసి ఎపిస్ మెల్లిఫెరా అండి. చెట్లకు వాటికి పట్టుకొని ఉండే వాటిని సెరీనా ఇండికా అంటారు. రైతులు సెరీనా ఇండికానైనా పెంచుకోవచ్చు, ఎపిస్ మెల్లిఫెరాని కూడా పెంచుకోవచ్చు. ఇప్పుడు మేము ఎపిస్ మెల్లిఫెరా ఎలా బాక్సుల్లో పెంచుతున్నామో సెరీనా ఇండికాని కూడా అలాగే బాక్సుల్లో పెంచుకోవచ్చు. కానీ ఆ బాక్స్ సైజ్ చిన్నగా ఉంటుంది. అందులో కూడా సేమ్ 8 frames ఉంటాయి, కాకపోతే ఫ్రేమ్ సైజ్ చిన్నగా ఉంటుంది. ఇప్పుడు అంతా కల్తీ వస్తుంది కదా, ఇది నాణ్యత గల తేనె అని ఎలా తెలుసుకోగలుగుతాం? మామూలుగా ల్యాబ్స్లోనే నాణ్యత కనిపెట్టడం చాలా కష్టమైపోయింది, అంత స్ట్రాంగ్గా తయారు చేస్తున్నారు. మాది మాత్రం మీరు మా ఫార్మ్స్ విజిట్ చేయొచ్చు, టేస్ట్ చేయొచ్చు, ఇష్టం అనిపిస్తే కొనుక్కొని కూడా వెళ్ళొచ్చు. మామూలుగా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అట్లాంటి వాళ్ళు యూజ్ చేసే వాళ్ళైతే ఆవాలు, నువ్వులు అట్లాంటివి యూజ్ చేస్తారండి. మిగతా అన్ని హనీస్ చాలా మంచివేనండి. ఇదే మంచిది, అదే మంచిది అట్లా ఏం కాదు. మన మౌత్ టేస్ట్ని బట్టి ఫ్లేవర్స్ చూస్ చేసుకోవడం తప్ప ఏం లేదండి. ఎక్కువ నెక్టార్ వచ్చే దాంట్లో ఎక్కువ హనీ వస్తుంది, తక్కువ నెక్టార్ వచ్చే దాంట్లో తక్కువ హనీ వస్తుంది, అంతే. పొద్దుతిరుగుడు, ఆవాలు, నువ్వులు, కుసుమలు ఇలాంటి వాటిలో ఎక్కువ వస్తుంది. ఇందులో ఉన్న సాధక బాధకాలు ఏంటి, అంటే ఇబ్బందులు ఏముంటాయి?
మెయిన్గా బీ కీపర్స్కి వచ్చేసి ఎనిమీస్ ఏంటి అని అంటే బీ ఈటర్స్ అండి. ఈ బర్డ్స్ చాలా బాక్సెస్ ఖాళీ చేస్తాయి. మనము వాటిని పట్టించుకోకుండా వదిలేస్తే 2 డేస్లో ఫామ్ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇంకా ఫర్టిలైజర్స్ అండి, చుట్టుపక్కల యూజ్ చేసే ఫర్టిలైజర్స్ని పట్టి కూడా బీస్ కొన్నిసార్లు చనిపోతూ ఉంటాయి. ఫస్ట్ మనం బాక్సెస్ పెట్టుకునేటప్పుడు ఒక 2 to 3 కిలోమీటర్స్ రేడియేషన్లో ఏమేం పెడుతున్నారు, ఏం క్రాప్ వేస్తున్నారు, ఏమేం చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు ఏ స్టేజ్లో ఉన్నాయి అంటే ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయా, కాయలు కాసే స్టేజ్లో ఉన్నాయా, ఆ చెట్లలో నుంచి మనకేమైనా యూజ్ ఉంటుందా, అవన్నీ ఫస్ట్ ఒకసారి ఏరియా మొత్తం సర్వే చేసుకొని బాక్సెస్ పెట్టుకోవాలి. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి తీసుకెళ్ళడాన్ని మైగ్రేషన్ అంటారు. మైగ్రేట్ చేసేటప్పుడు మాత్రం బాక్సెస్లో హనీ ఉండకూడదు. అలా ఉంటే బయటకు వచ్చేసి బీస్ అన్ని చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి దానికి అతుక్కొని. మామూలుగా బాక్సెస్ అడ్డం పెడితే వ్యాన్ కదిలినప్పుడు ముందుకి వెనక్కి అవుతాయి కాబట్టి ఇట్లా నిలువుగా పెడతాం అన్నట్టు. వ్యాన్ కదిలినప్పుడు కూడా ఏం కాదు. బాక్సెస్ ఎప్పుడు షిఫ్ట్ చేసినా కూడా ఓన్లీ నైట్ అవర్స్లోనే షిఫ్ట్ చేయాలండి, డే అవర్స్లో షిఫ్ట్ చేయడానికి కుదరదు. వాటిని ప్యాక్ చేసుకోవడం కూడా ఆఫ్టర్ 7 తర్వాతనే ప్యాక్ చేసుకోవాలి. ఎప్పుడు షిఫ్ట్ చేసినా కూడా గాలిలో ఎంతసేపు ఉన్నా అంటే ట్రావెలింగ్లో ఎంతసేపు ఉన్నా పర్లేదు కానీ బాక్సెస్ని క్లోజ్ చేసి మాత్రం ఎక్కువసేపు పెట్టకూడదు. అలా పెడితే అవి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి గాలి ఆడక. అంటే మీరు ఒక ప్రాంతాన్ని బట్టి 25 రోజుల నుంచి నెల వరకు ఇలా పెడితే బాక్సులు తేనె అవుతుంది అంటున్నారు కదా. ఈ నెల రోజుల పాటు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఏమేం చేస్తారు ఇక్కడ? డైలీ బాక్సెస్ చెక్ చేసుకోవాలి. అందులో ఏమన్నా ఫంగస్లు వచ్చినాయా, లేకపోతే కొన్నిసార్లు అందులో చిన్న పురుగులు వస్తాయి. బాక్స్ కండిషన్ ఎట్లా ఉంది, బీస్ డైలీ హనీ కలెక్ట్ చేస్తున్నాయా, క్వీన్ వచ్చేసి డైలీ ఎగ్స్ పెడుతుందా, అట్లాంటివన్నీ డైలీ చెక్ చేసుకుంటూ ఉండాలి. కొన్నిసార్లు బాక్సెస్లోకి పాములు వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి డైలీ కంపల్సరీ బాక్సెస్ అనేది మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా అవి డైలీ వాటర్ సోర్స్ దగ్గరనే ఉంచుకోవాలి. బాక్సెస్ పెట్టుకునేటప్పుడు ఆ వాటర్ దగ్గరికి వెళ్తున్నాయా, వాటర్ తెచ్చుకుంటున్నాయా, ఏమన్నా బాక్సెస్ ముందు ఏమన్నా బీస్ పడి చనిపోతే వాటిని కూడా చూసుకోవాలి. అంటే అవి ఫర్టిలైజర్ వల్ల చనిపోయాయా, ఏజ్ అయి చనిపోయాయా, కొట్టుకొని చనిపోయాయా, అవన్నిటిపైన అవగాహన ఖచ్చితంగా ఉండాలండి. తేనెటీగలను వాటి ఆరోగ్యం కోసం మీరు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? వాటి ఆరోగ్యం కోసం అంటే సమ్మర్లో అయితే కొంచెం పట్టలు తడిపేస్తామండి పైన. స్పెషల్లీ చీమలు పట్టకుండా చూసుకోవాలి. చీమలు పడితే మాత్రం బాక్స్లో ఉన్న బీస్ని అన్నిటిని కొరికేస్తాయి. మీరు గత 4 నెలలుగా చేస్తున్నారు కదా, ఇది లాభదాయకంగా ఉందా లేకపోతే ఏమైనా నష్టం వస్తుందా? నష్టం అయితే ఇప్పటివరకు అయితే ఏం లేదండి, ఎందుకంటే మాకు వచ్చినట్టు మార్కెటింగ్ వెళ్ళిపోతుంది. ఇప్పటివరకు అయితే నష్టం అయితే ఏం లేదు. ఇంకా మాకు సీజన్ పెరిగింది అనుకోండి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. హనీ అనేది ఎప్పుడు కానీ పాడయ్యే అదైతే కాదు, స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా అమ్ముకోవచ్చు. కాకపోతే స్టోరేజ్ కెపాసిటీ ఒకటి పెంచుకోవాలి. మీకు మార్కెటింగ్ చేయడానికి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? ఎన్ని రోజులు నిల్వ చేయవచ్చు దీన్ని? ఎన్ని డేస్ అయినా నిల్వ చేయొచ్చండి. ఇన్నే డేస్ నిల్వ చేయాలని ఏం లేదు. మనం స్టోర్ చేయడం వల్ల కూడా దాని కలర్, థిక్నెస్, అందులో ఉండే మెడిసిన్ వాల్యూస్ కూడా పెరుగుతాయి. దగ్గు అట్లాంటి దమ్ము అట్లాంటివి వచ్చినప్పుడు ఓమలో పెట్టిన హనీని యూజ్ చేస్తారు. అది ఇంకా కొంచెం ఎక్కువ రోజులు ఉంటే ఇంకా కొంచెం మెడిసిన్ వాల్యూస్ పెరుగుతాయి. అట్లా స్టోరేజ్ చేసుకోవడం వల్ల ఏం లేదు. కాకపోతే మార్కెటింగ్ అంటే ఇప్పుడు మేము సెల్ఫ్ మార్కెటింగ్ కాబట్టి మేము ఓపెన్గా మార్కెట్ చేసుకుంటున్నాం కాబట్టి కొన్ని ఒడిదొడుకులను అయితే ఖచ్చితంగా ఉంటాయి. అంటే బయట హనీస్ తక్కువ వస్తున్నాయి, ఈ హనీ ఇట్లా వస్తుంది, మీ హనీ ఎందుకు ఇంత కాస్ట్, అట్లాంటివి చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మా కష్టానికి ఈ ట్రాన్స్పోర్టేషన్స్కి, బాక్సెస్ మెయింటెనెన్స్కి చూస్తే అది పెద్ద తక్కువే. తేనె తీయడానికి ఏ యంత్రాన్ని వాడతారు, దానికి ఖర్చు ఎంత ఉంటుంది? మేము బాక్సెస్తో పాటు ఈ తేనె తీయడం కోసం ఎక్స్ట్రాక్టర్ మిషన్ యూజ్ చేస్తామండి. అందులో ఒక 2-3 టైప్స్ ఉంటాయి. ఎక్కువ ఎక్స్ట్రాక్టర్ మిషన్స్ అయితే పంజాబ్ నుంచే వస్తాయి మనకి. మామూలుగా అయితే ఒక 20,000 నుంచి స్టార్ట్ అవుతుందండి ఈచ్ వన్ కాస్ట్. మనం పెట్టుకునే దాన్ని బట్టి, అంటే అందులో 3 ఫ్రేమ్స్, 2 ఫ్రేమ్స్, 8 ఫ్రేమ్స్, 6 ఫ్రేమ్స్ అట్లా ఫ్రేమ్స్తోని డిఫరెంట్గా ఉంటుంది. 8 ఫ్రేమ్స్ కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ అట్లాంటివి అయితేనేమో 40, 45, 50 దాకా పడుతుందండి. ఒక బాక్స్ నుంచి మనం పెట్టే ప్లేస్ని బట్టి 2 to 3 kgs అయితే వస్తుందండి. అంతకంటే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కానీ క్రాప్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓమ, ఆవాలు, నువ్వులు, పొద్దుతిరుగుడు, కుసుమలు అట్లాంటి వాటికి వెళ్ళినప్పుడు ఎక్కువ హనీ వస్తుంది. అంటే మాకు వచ్చిన హనీ వచ్చినట్టు మార్కెటింగ్ పోయేది ఉంటే ఒక 2 to 3 lakhs దాకా మేము ఎర్న్ చేయొచ్చు. అంటే మీతో పాటు ఇంకెంతమందికి ఉపాధి లభిస్తుంది? మాతో పాటు 6 members ఉన్నారండి వర్కర్స్ వచ్చేసి డిఫరెంట్ ప్లేసెస్లో కూడా. ఇంకా షాప్లో అంతా కలిపి ప్యాకింగ్ అంతా కలిపి ఒక 8 members వరకు ఉంటారండి. ప్రజల్లో మంచి అవగాహన ఉంది, తేనెకు మంచి డిమాండ్ ఉంది కాబట్టి మంచి ఆదాయం ఉందని సంజన అంటున్నారు. మానకొండ నుంచి కెమెరా తిరుపతితో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్.
వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఫిబ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగిన కిసాన్ ప్రదర్శనకు అనూహ్య స్పందన వచ్చింది. ఈ ప్రదర్శనకు రైతులు, ఔత్సాహిక యువత అధిక సంఖ్యలో తరలివచ్చారు. రైతులకు అవసరమైన అత్యాధునికమైన యంత్రాలు, పనిముట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రదర్శన ఏర్పాటుతో పాటు రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు సైతం వ్యవసాయ నిపుణులు ఈ వేదికగా అందజేశారు. రోబోటిక్ పరికరాలు, డ్రోన్లు, వైరస్ ను తట్టుకునే మిరప రకాలు వ్యవసాయ ప్రదర్శనలో ఆకట్టుకున్నాయి. విత్తన సామ్రాజ్యంలోనే అగ్రగామి సంస్థ వాటర్ మిలన్స్లో సాగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారి అవిగాక ఆల్మోస్ట్గా మొత్తం వెజిటబుల్స్ అన్నీ ఉంటాయి మా దగ్గర. కిచెన్ గార్డ్స్కి ప్యాకెట్స్ కానీ ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు వచ్చేసరికి చిల్లీ మార్కెట్లో అడుగు పెట్టడం జరిగింది. ఈ వెరైటీలు ఏమంటే వైరస్ అని తట్టుకొని వెరైటీలు ఆల్మోస్ట్గా ఇప్పుడు మేము ఆంధ్ర, తెలంగాణలో డెమో పర్పస్గా ఇచ్చాము. అవి కూడా చాలా సక్సెస్ అయినవి. రైతులు కూడా బాగా ఆశాజనకంగా ఆసక్తి చూపుతున్నారు. మేము డ్రోగో డ్రోన్స్ కంపెనీ, మాది మాదాపూర్లో లొకేట్ అయి ఉంది. సో మా కంపెనీ 2 మోడల్స్ ఆఫ్ డ్రోన్స్ ప్రొవైడ్ చేస్తుంది మీకు. ఒకటేమో కృషి 2.0 అండ్ ఇంకోటేమో కృషి 3 Pro. సో ఇది వచ్చేసరికి కృషి 2.0. దీంట్లో ఏంటంటే మీకు ఒక సెట్ ఆఫ్ బ్యాటరీస్, టూల్ కిట్ అను ఛార్జర్, ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం మీకు. ఈ ఒక సెట్ ఆఫ్ బ్యాటరీస్ తోటి ఇది 2 ఎకరాల ల్యాండ్ వరకు కవర్ చేయగలదు సార్. ఇది 4 లక్షలు కాస్ట్ పడుతుంది. అండ్ అది వచ్చేసరికి ఒక సెట్ ఆఫ్ బ్యాటరీస్ తోటి 5 ఎకరాలు కవర్ చేయగలదు. అది వచ్చేసి 5 లక్షలు కాస్ట్ పడుతుంది. దీనికి డిఫరెన్స్ ఏంటంటే బ్యాటరీ కెపాసిటీ డిఫరెన్స్ ఉంది, ఎండ్యూరెన్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఇదైతే 15 నిమిషాలు ఫ్లైట్ టైం వస్తుంది, అదైతే 25 నిమిషాలు ఫ్లైట్ టైం వస్తుంది సార్. అది 5 ఎకరాలు కవర్ చేస్తుంది. అండ్ దానికి ఎక్స్ట్రా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. లైక్ ఆబ్స్టాకిల్ సెన్సార్ ఉంది, టెరైన్ రేడార్ ఉంది, లైవ్ స్ట్రీమింగ్ కెమెరా కూడా ఉంది. సో ఆ లైవ్ స్ట్రీమింగ్ కెమెరా తోటి మీకు ఇచ్చే రిమోట్లో మీకు ఒక స్క్రీన్ ఉంటుంది. అందులో మీరు డ్రోన్ ఎట్టు వెళ్తుంది అని చూసుకోవచ్చు. అండ్ ఆ డేటా కూడా మీకు తర్వాత కావాలి అంటే క్లౌడ్లో స్టోర్ అయి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటైన కిసాన్ మేళాపై రైతులు, సందర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయంలో అందుబాటులోకి వచ్చిన నూతన సాంకేతికతను వినియోగించుకునేందుకు కిసాన్ ప్రదర్శన చక్కటి వేదికగా ఉంటుందని వారంటున్నారు. అవగాహన వచ్చింది ఏంటంటే ఇక్కడ రైతులకు తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం వచ్చేటట్టు ఆధునిక వ్యవసాయ యంత్రాలు ఇక్కడ ఉన్నాయి. అలాగే రైతులు తమ చేనులలో, సాలల్లో కలుపు మొక్కలకు తీయడానికి వీలుగా వ్యవసాయ పనిముట్లు కావచ్చు చాలా ఉన్నాయి ఇక్కడ. సో మెయిన్గా ఏంటంటే నేను గమనించింది ఇక్కడ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి యూత్ ఎక్కువగా రావడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాలే కాదు, పంజాబ్, మహారాష్ట్ర, మన పక్కన పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి కర్ణాటక నుంచి కూడా ఇక్కడ మన తెలంగాణకి రావడం అదొక గర్వకారణం. అండ్ ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అటు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు సంబంధించి ఇద్దరు కలిసికట్టుగా ఈ యొక్క ప్రదర్శన అనేది అందరికీ ఉపయోగపడే విధంగానే ఉంది. గొప్ప శుభ పరిణామం ఏంటంటే రైతన్న మళ్ళీ యువశక్తితో ముందుకు వస్తున్నాడు అనేసి ఈ యొక్క ఎగ్జిబిషన్ ద్వారా మనకి కిసాన్ ప్రదర్శన అంటే రైతులకు సంబంధించిన ప్రదర్శన ద్వారా మనము చెప్పుకోవచ్చండి. నేను ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాను. దాంట్లో మా డౌట్స్ అన్నీ సార్లను అడిగి లెక్చర్స్ వింటున్నాము. సార్లు మొత్తం మాకు చాలా హెల్ప్ఫుల్గా అన్నీ చెప్తున్నారు, ఏమేమి చేయాలి, ఏ దశలో ఎట్లా అని. తర్వాత స్టాల్స్ కూడా చాలా బాగున్నాయి. మాకు మామనాడు డిస్టిక్లో ఫామ్ ల్యాండ్ ఉంది. కరోనా తర్వాత స్టార్ట్ చేసాం ఫార్మింగ్. మాకు ఇప్పుడు చాలా యూస్ఫుల్ ఉంది. చాలా ఐడియాస్ ఇస్తున్నారు. విత్తన శుద్ధి అని, ఎట్లా నాటు చేయాలి, చీడపీడల నుండి ఎలా ప్రొటెక్ట్ చేయాలి, లెక్చర్స్ వల్ల మాకు చాలా యూస్ఫుల్ ఉంది. ఈ స్టాల్స్ నుంచి కూడా మాకు కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. అగ్రికల్చర్ ఎగ్జిబిషన్కి రావడం ఇది నేను 4th టైం. అన్ని ఎక్విప్మెంట్స్ కనిపిస్తున్నాయి కానీ మెయిన్ బేసిక్ తెల్ల బంగారం అనేది కాటన్ మీద ఒక స్టాల్ కూడా లేదు. నెక్స్ట్ గవర్నమెంట్కి మా రిక్వెస్ట్ ఏంటంటే కాటన్ సీడ్ వాళ్ళది కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ పెడితే బాగుండేది. నెక్స్ట్ ప్యాడీకి సంబంధించింది లేదు, ఈ సీడ్కి సంబంధించినవి కొద్దిగా లేవు, అవి కొద్దిగా ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని గవర్నమెంట్ మేము రిక్వెస్ట్ చేస్తాం. కూరగాయ విత్తనాలు, దేశీ విత్తనాలు, కలుపుతీత యంత్రాలు, పలు రకాల యంత్ర పరికరాలు, మొక్కలు, డ్రోన్లు, పిచికారీ యంత్రాలు, ఆటోమేషన్, సూక్ష్మ సేద్య పరికరాలు, వ్యవసాయ పంపు సెట్లు, రసాయన, సేంద్రియ ఎరువుల కంపెనీలు తమ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. కిసాన్ ప్రదర్శన ఏర్పాటు ఔత్సాహిక యువ రైతులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.